మ్యామ్ ఒక రిలేషన్‌షిప్‌లో గొడవలు లేకపోతే బోర్ కొట్టేస్తది. గొడవలుండాలి. కానీ ఇవాళ నేను అడగాలనుకుందేంటంటే, హౌ టు ఫైట్ ఫెయిర్ అని. ఇట్స్ లైక్ ఎ మూవీ కదా! లైక్ యూ నీడ్ టు హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ మ్యారేజ్. ఎనీ రిలేషన్‌షిప్‌లో. సో, ఫైట్ ఫెయిర్ అంటే నాకు కరెక్ట్‌గా నీ సెన్స్ ఆఫ్ క్వెషనింగ్ నాకు అర్థం కాలేదు గానీ, అంటే క్యూట్ ఫైట్ అక్క. ఓ కొట్టేసుకొని, చేసేసుకొని, పీక్స్‌కెళ్ళిపోయి డైవర్స్ ఇచ్చుకొని ఇలా కాదు. క్యూట్ ఫైట్స్. అదే నువ్వు ఫైట్ అన్నావంటే క్యూట్‌నెస్ నుంచి వర్స్ట్‌కెళ్ళిపోయి ఎక్కడికో ఎళ్ళిపోతాయి. ఓకే. సో, క్యూట్ ఫైట్స్ అంటే ఏంటంటే రూపా, ఇట్స్ లైక్ ఇప్పుడు బేసిక్‌గా ఏమవుతుందంటే రూపా, ఆహ్, ప్రతి ఫైట్ కూడా క్యూట్‌గానే స్టార్ట్ అవుతుంది. బట్ హౌ బోత్ ద పీపుల్ టేక్ ఇట్ విల్ డిసైడ్ వెదర్ ఇట్స్ ఎ ఫెయిర్ ఫైట్ ఆర్ వెదర్ ఇట్స్ ఎ వర్స్ట్ ఫైట్ అని. సో, సరదాగా అనుకున్నవి చిన్న చిన్నగా ఒక ఇప్పుడు ఇప్పుడు మనిద్దరం ఉన్నాం. ఇప్పుడు నా మూడ్ స్వింగ్స్‌ని బట్టి ఒక్కొక్క రోజు నువ్వు అన్న మాటని తీసుకునే విధానం ఉంటుంది. ఒక్కొక్క రోజు నువ్వు అన్న మాటని నేను చాలా లైట్‌గా తీసుకుంటా. బట్ అవును. మేబీ ఐ హాడ్ ఎ రఫ్ డే ఆర్ మేబీ హార్మోనల్ ఇంబాలెన్స్ 100 రీజన్స్ వల్ల నువ్వు అన్న అదే సిట్యుయేషన్‌ని నేను వేరేగా తీసుకోవచ్చు. ఓకే. ఒకసారి ఇలా తీసుకుని, ఒకసారి అలా తీసుకున్నారేంటన్నదే నీ పాయింట్ గానీ, బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మై సిట్యుయేషన్ డిపెండ్స్. సో, ఇలా సరదాగా జరిగేవేమవుతాయంటే, ఒక్కొక్కసారి నవ్వుతూ వదిలేసుకుంటాం. టాంట్రమ్స్ యేసుకుంటాం. ఇద్దరు మూడ్ స్వింగ్స్ ఒకేలాగా ఉన్నప్పుడు అన్నీ క్యూట్‌గా, ఫెయిర్‌గా నువ్వన్నట్టు క్యూట్ ఫైట్స్ అవుతాయి. హ్మ్. బట్ వెన్ వన్ పర్సన్ ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ దట్ మోమెంట్ ఐయామ్ సేయింగ్ టు టేక్ వాట్ యూ ఆర్ సేయింగ్, ఇట్ గెట్స్ వర్స్. నువ్వన్నదాన్ని నేనింక తిరిగిస్తాను. నువ్వు ఇంకొక మాట అంటావు. నేను ఇంకొక మాట అంటాను. ఒకటి 2 అవుతది. ఆ! 2 10 ఒకటి అవుతది. పెద్ద గొడవయ్యి కొన్ని రోజులు మాట్లాడుకోం. లేకపోతే అది ఇంకొంచెం వర్స్ట్ అయ్యి ఇంకొంచెం అసహ్యం చేసుకుంటాం నలుగురు కనిపించేలాగా. ఇంకా కొన్ని ఇంటెన్సిటీ ఎలా ఎళ్ళిపోతాయంటే పేరెంట్స్ వరకు ఎళ్తాయి. లేదంటే గనక నీతో నా వల్ల కాదు, లెట్స్ డిపార్ట్ అని ఒక స్టూపిడ్ లైన్ ఒకటి వాడంగానే ఆపోజిట్ వాళ్ళు అది సీరియస్‌గా తీసుకొని డివోర్స్ వరకు ఎళ్ళిపోతారు. సో, దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఫెయిర్ ఫైట్ ఇన్ ఎ రిలేషన్‌షిప్. హౌ యూ డీల్ ఇట్, హౌ యూ హ్యాండిల్ ఇట్, హౌ యూ నరేట్ ద హోల్ థింగ్, వాటెవర్ ఈస్ హ్యాపెనింగ్ విల్ డిసైడ్ ద ఇంటెన్సిటీ అంతే. సో, ఇట్స్ లైక్ ఎ మూవీ కదా! ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్‌సైడ్ ఇట్. సో, హౌ యూ డీల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్. రైట్. సో, యాహ్!